వచ్చేసి అందరూ తాగేసి వచ్చేసి ఇంకా రౌడీలను తీసుకొని వచ్చి మరి చేతుల్లో చాకులు బ్లేడ్లు కర్రలు తీసుకొచ్చేసి నన్ను చంపేద్దామని వచ్చారన్నమాట. మీ ఇష్టం అమ్మా, ఏదైనా చేయండి, మీ ఇష్టం ఏదైనా చేయండి అని చెప్పి నేను ఒకటే కన్నీళ్లు కార్చుకుంటూ మనసులో ఏసని తలుచుకుంటున్నా. అవన్నీ ఇష్టమైతే బ్రతికించు, లేకుండా లేదు అని చెప్పి ఒకళ్ళు వచ్చేసి ఇంకా గొంతు పట్టుకొని బ్లేడ్ పెడతా ఉన్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని పక్కన నుంచున్నారు. చెప్పి అప్పటికి నాకు లేఖనాలు చూపెట్టారనమాట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే పరలోక రాజ్యంలో నపుంసకులకి స్థానం ఉంది అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. మరి ఈ సమయం ఇచ్చిన జోసి అన్నకు ప్రత్యేకమైన వందనాలండి. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. నేను జగ్గేపేట జయంతిపురం అనే గ్రామంలో నేను పుట్టాను. మా తండ్రి గారికి మేము 5గురు సంతానము, అందులో 3 మగోళ్ళు, 2 ఆడవాళ్ళు. మరి ఇంకా 3వ వాడిని నేనండి. అయితే ఈ 3వ వాడిని నన్ను ఎంతగానో చదివించాలనుకున్నారు, ఎంతగానో గారాబంగా పెంచారనమాట. కానీ నేను చదువుకుంటున్నాను ఇంకా దాదాపు 7వ తరగతి 8వ తరగతి వరకు వచ్చానన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా నాలో ఏవో తెలియని ఫీలింగ్స్లు వస్తూ ఉన్నాయి. మరి చూస్తూ ఉంటే నాకే తెలవట్లేదు. మరి లోకంలో చూస్తూ ఉంటే ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరు లేరు. మరి నాకే ఎందుకు ఈ ఫీలింగ్స్ వస్తుందని చాలా బాధపడేదాన్ని, మదన పడేదాన్ని అనమాట. ప్రతిరోజు ఇంకా నన్ను నేను చూసుకుంటే నా మీద నాకు అసహ్యం వచ్చేది. మరి ఇంకా మా నాన్నగారు కూడా నువ్వేంట్రా ఇలా నడుస్తున్నావు, ఏంటి నడక, ఏంటి నువ్వు ఆడవాళ్ళు చేసే పనులు చేస్తూ ఉన్నావు కదా, ఎందుకు ఈ లోపం నీలో అని చెప్పేసరికి నాకు తెలియదు నాన్న, నేను మరి ఇంక ఇలాగ వచ్చేస్తుంది అని చెప్పేసరికి నేను చాలా బాధపడిపోయేదాన్ని. ఆ తర్వాత చూస్తూ ఉంటే ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూసి ఎగతాళి చేసి హేళన చేసి ఏంట్రా నువ్వు ఆడవాళ్ళు చేసే పనులు చేస్తూ ఉన్నావు అని చెప్పి అందరూ నన్ను ఎంతగానో బాధ పెట్టేవాళ్ళు. మరి ఈ బాధలన్నీ తట్టుకోవాలంటే నాకు చాలా భయం వేసేది. ఇంకా తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలనిపించేదిలే. కానీ ఇంకా అప్పటికి నేను చదువుకునేది ఇంక 7, 8 కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయానమాట. కానీ ఒక్కొక్క రోజు చాలా ఏడుపు వచ్చేసేది నాకు. అసలు నిజంగా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా లేరా, మరి మాలాంటి వాళ్ళు, అసలు ఇంకా దేవుడు అనేవాడు ఉంటే మాలాంటి వాళ్ళని ఎందుకు సృష్టిస్తాడు అని చెప్పి నేను ఏడవని రోజంటూ లేదు. మరి మా నాన్నగారు నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టేవాళ్ళు అనమాట, ఇష్టం వచ్చినట్లు కొట్టేవాళ్ళు. నువ్వేంట్రా నువ్వు ఇలా ఉంటే ఇంకా మా ఇంట్లో నుంచి ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి నాకు అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు, ఇంకా ఇష్టానుసారంగా కొట్టేవాళ్ళు అనమాట. మరి అలా కొడతా ఉంటే ఇంకా ఆ దెబ్బలకు తట్టుకోలేక నేను మా ఊళ్ళో మా చుట్టాలింటికి వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు ఒక్కొక్కసారి వారం రోజుల దాకా అన్నం నీళ్లు లేకోకుండా అలాగే బాధపడుకుంటూ ఇంకా ఏడ్చేదాన్ని అనమాట. అయితే అలాగా అప్పటికి ఇంకా 10th దాకా కంప్లీట్ చేశాను. స్కూల్కి వెళ్తూ ఉన్నాను, 10th దాకా కంప్లీట్ చేశాను. నాకేంటంటే చదువుకోవాలి, మంచిగా లైఫ్లో ఒక స్టేజ్లో ఉండాలని చెప్పి నాకు ఎంతో ఆశ అనమాట. చదువు అంటే మంచిగా చదివేదాన్ని అనమాట. ప్రతి ఒక్క దాంట్లో ఇంకా మంచిగా పాస్ అయ్యేదాన్ని, అన్ని మంచిగా ర్యాంకులు వచ్చాయి. అలాంటి పొజిషన్లో 10 అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్కి జాయిన్ అయ్యేసరికి చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నన్ను చూస్తూ ఉంటే మరి నువ్వేంట్రా ఇంకా ఆడంగి వాడు నడిచినట్టు నడుస్తూ ఉన్నావు, ఏంటి నీ లోపం ఏంటి అని చెప్పేసరికి నాకు చాలా బాధపడేది. మరి కాలేజీలో చూస్తూ ఉంటే చాలామంది నన్ను ఇబ్బంది పెట్టేసేవాళ్ళు. మరి అసలు చదువుకోవాలంటే నాకు చదువు మీద విరక్తి పుట్టేసేది. ఇంకా మరి ఒకరోజు ఇంకా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఇంకా నువ్వేంట్రా 0.5లా ఇంకా ఆడవాళ్ళ చేసే మరి చేష్టలు చేస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు ఇంకా నేను ప్రిన్సిపాల్ గారికి కూడా కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపాల్ గారు కూడా గద్దించారనమాట. గద్దించినప్పుడు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అలాగే చేస్తూ ఉన్నారు. కానీ నేను చదువుకోవాలంటే నాకు చదువుకోబుద్ధి కావట్లేదు. మరి ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి దూరంగా, ఈ సమాజానికి ఇంకా ఈ ప్రజలకి ఎక్కడ దూరంగా వెళ్ళిపోవాలి. మరి ఇంట్లో చూస్తూ ఉంటే మా నాన్నగారు నన్ను కొట్టేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. అలాగే ఇంకా ఊర్లో కూడా అలాగే నన్ను ఇష్టం వచ్చినట్లు ఇంక ఆడెంగివాడు అని చెప్పి, ఈడు కొజ్జా అని చెప్పి, ఈడు అది ఇదని చెప్పేసరికి నాకు మైండ్ మొత్తం పాడైపోయేది. కాలేజీకి వెళ్ళినా కూడా కాలేజీలో కూడా నాకు మనశ్శాంతి లేదు. మరి అప్పుడు నేను అనుకున్న మా నాన్నగారు ఇంకా
పొలంలో మందు తీసుకొని పెట్టారనమాట. అయితే ఆ మందు తాగేసి ఇంకా చనిపోదామని చెప్పి మందు పోసేసుకున్నాలే కానీ ఆ తర్వాత తాగుదామని చెప్పేసరికి ఇంకా నాకు మనసు ఒప్పట్లేదు. మనసు ఒప్పక ఇంకా ఆ మందుని కింద పడేసి ఇంక ఎలాగైనా బ్రతుకుదాంలే అని చెప్పి ఏదో చిన్న ఆశ అనమాట నాలో. ఇంకా మళ్ళీ ఇంకా మందు పోసేసి మళ్ళీ వచ్చాను. ఇంకా మా నాన్నగారు ఇంకా ఉండంగా మా ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. అప్పటికి మా అన్నయ్య గారికి మా అక్కకి పెళ్ళి అయిపోయింది. మా చెల్లెలు మా తమ్ముడు ఉన్నారనమాట. మరి వీళ్ళకి పెళ్ళి ఎలా అవుతుంది, నువ్వు మరి ఆడవేషాలు వేస్తూ ఉంటే వాళ్ళు ఎవరు రారా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి నా బట్టలు నాకున్న పుస్తకాలు అన్నీ ఇంకా తీసి పడేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఇంకా నాకు అసలు ఎంతో బాధ అనిపించింది. అక్కడికి ఇంకా ఊళ్ళో కొన్ని రోజులు ఉన్నానన్నమాట నేను. ఊళ్ళో మరి ఎవరు చేరతీయట్లేదు. మరి ఈ లోకంలో మా లాంటి వాళ్ళని ఇంకా ఎవరు చేరతీరండి. ఇంకా అందుకని చెప్పి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి దూరంగా, అసలు ఇక్కడ బ్రతకలేమని చెప్పి ఎంతో బాధపడ్డానమాట. అక్కడికి అన్నం తినలేదు, అసలు ఏం తినలేదు, అలాగే పస్తులుండిపోతున్నాను. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మా చుట్టాలు కానీ. అయినా ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా అలాగే ఉన్నాను. అలాగే ఉండి ఆ తర్వాత తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా మా ఇంట్లో ఇలా గొడవలు అవుతుంది, నన్ను కొడతా ఉన్నారు, నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకెక్కడికని వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఇంకా అందులో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, మా ఫ్రెండ్సే. అతను కూడా ఇంకా నాలాగే ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అతను కూడా ట్రాన్స్జెండర్. అయితే మేమిద్దరం కలిసి ఇంకా ముంబైలో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత అక్కడ కూడా 3 రోజులు విజయవాడ వెళ్ళి 3 రోజులు ఉన్నామండి. 3 రోజులు ఉంటే వాళ్ళు తీసుకెళ్తాము అని చెప్పి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. మాకేమో ఇంటికాడ చూస్తూ ఉంటే ఇంటికాడ ప్రాబ్లము, ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఇంకా బ్రతకనివ్వట్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా దూరంగా ఎవరు తెలవని ప్రాంతానికి వెళ్ళిపోయి చక్కగా బ్రతకాలని చెప్పి మరి ఆ తర్వాత 3 రోజులు అయిపోయింది విజయవాడలో ఉండి. ఆ విజయవాడలో ఇంకా ఆ తర్వాత వాళ్ళు టికెట్లు తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకా ముంబైలో మల్లాడ్ అనే ప్రాంతంలో ఒక నపుంసకుల దగ్గర ఉంచారనమాట. మరి ఆ నపుంసకుల దగ్గర ఉంచినప్పుడు మేము అందరికీ హెడ్ అనమాట. మా గురువు గారు అక్కడ తన కింద దాదాపు 30-40 మంది దాకా ఉంటారు. మేము సంపాదించి మొత్తం ఆమెకే ఇవ్వాలన్నమాట. మరి మేము వెళ్ళిన తర్వాత అక్కడ మాకు సంపాదన మొత్తం తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలి. మరి అక్కడ ఇంకా బెగ్గింగ్ చేయాలి. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇంకా డ్యాన్స్లు వేసి సంపాదించి మొత్తం ఆవిడకి. కానీ ఇవన్నీ నాకు తెలవదు కదా, ఇంకా తెలవకపోయినా కూడా నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పినప్పుడు నేను వెళ్ళి ఇంకా బెగ్గింగ్ చేశాను. ఇంకా ఆ తర్వాత అక్కడ వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇంకా అక్కడ డ్యాన్స్లు వేసి ఇంకా సంపాదించుకొని వచ్చేవాళ్ళు అనమాట. అయితే ట్రైన్లో కూడా బెగ్గింగ్ చేసేవాళ్ళమండి, ట్రైన్లో అడుక్కునే వాళ్ళము. మరి ట్రైన్లు ఎక్కటం తెలవదు కాబట్టి నాకు ట్రైన్లో నుంచి పడిపోయాను. ఇంకా కొంచెంలో అయితే ఇంకా చనిపోయేదాన్ని, కానీ దేవుడే కాపాడాడనమాట. అలాగా అక్కడ 3 సంవత్సరాల దాకా ఉన్నాను. ఇంకా 3 సంవత్సరాల దాకా మొత్తం బెగ్గింగ్ చేసి అన్నీ సంపాదించినవి మొత్తము మాకైతే హెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేసేసారనమాట. మోసం చేసేసినప్పుడు నేను చాలా బాధపడి ఇంకా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది తెలిసిన నపుంసకుల్లో నేను ఉంటూనే ఉన్నా. మరి అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఎవరైతే ఇంకా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సంపాదించి గురువులు కంపల్సరీ ఇవ్వాలండి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా నేను ముంబైలో ఉన్నప్పుడు బాధ అనుభవించాను, ఇంకా మా ఇంట్లో ఉన్నప్పుడు బాధ అనుభవించాను, కాలేజీలో ఉన్నప్పుడు బాధ అనుభవించాను. మరి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మా గురువు దగ్గర ఉంటున్నాను, అక్కడ పెద్ద ఆవిడ దగ్గర ఉంటే ఇంకా ఆమెకు కూడా ఇంకా సంపాదించి ఇంకా దాదాపు నేను 3 సంవత్సరాల దాకా ఇస్తూనే ఉన్నా. అయినా నన్ను ఇంకా నువ్వు సంపాదించింది నాకు ఇవ్వాలని చెప్పి ఆమె నన్ను కొట్టి తలబద్దలు కొట్టేసిందండి. ఇంకా అసలు నాకు జీవితం మీద విరక్తి పుట్టిపోయిందనమాట. అయ్యో ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఈ బాధలు తప్పట్లేదని చెప్పి చచ్చిపోవాలని చెప్పి అప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు మరి నేను అప్పుడు చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నాను. ఇంక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నీ మీద యాసిడ్ పోసేస్తాము, నిన్ను చంపేస్తాము, నిన్ను ఎవరైనా కాపాడగలుగుతారా అంటే నాకు అప్పటికి దేవుడు ఎవరో తెలియదు నాకు. కానీ నేను దేవుడా ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, నేను చచ్చిపోతే బాగుండని చెప్పి ప్రతిసారి ఎంతగానో బాధపడేదాన్ని అనమాట. అప్పటికి ఇంకా అక్కడ కూడా బాధలు తప్పలేదు. నేను 3 రోజులు ఇంకా అన్నం నీళ్లు తినుకోకుండా అంతగానే బాధపడుతూనే ఉన్నా. అప్పుడు నన్ను కొట్టారండి, ఈడ్చిడ్చి కొట్టేసి ఇంకా ఆ జుట్టు మొత్తం పీకేసి ఆ తర్వాత యాసిడ్ తీసుకొచ్చి నీ మీద పోసేస్తాం, నీకు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చెప్పేసరికి నాకు ఎవరు లేరు. నేను ఎంతగానో ఇంకా 3 రోజుల దాకా బాధపడుకుంటూనే ఉన్నానమాట.
ఆ తర్వాత అది సద్దుమణిగిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అనారోగ్యం వచ్చేసింది నాకు. సరిగా తినక, సరిగా మరి టయానికి పడుకోక, ఇంకా మరి సరిగా అక్కడ ఉండటానికి ఇంకా షెల్టర్ లేక, మరి ఆ చలి తీవ్రత వలన మొత్తం నాకు అనారోగ్యం వచ్చేసింది. ఇంకా అనారోగ్యం వచ్చేసినప్పుడు నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నామ్మా, నీకు టీబీ వచ్చేసింది, టీబీలో మొత్తం లాస్ట్ స్టేజ్ దాకా అయిపోయావు నువ్వు, మరి ఇక్కడ నుంచి నువ్వు బ్రతకు అని చెప్పినప్పుడు నేను అదే అనుకున్నా, అయ్యా నీ మరి అక్కడ ఉంటే ఢిల్లీలో ఉంటే ఇంకా టీవీ ఇంకా ఎక్కువైపోతుంది, మరి అక్కడ చూస్తూ ఉంటే క్లైమేట్ చాలా కూల్గా ఉందని చెప్పి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. మరి హైదరాబాద్ వచ్చేసి ఇంకా నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను అండి. హైదరాబాద్లో హాస్పిటల్లో వెళ్ళి మరి అక్కడ వాళ్ళు, అమ్మ నీ స్టేజ్ చాలా ఇదైపోయింది మొత్తము, నువ్వు బ్రతకు అని చెప్పేసినప్పుడు నేను ఎంతగానో బాధపడిపోయానండి. బాధపడిపోయి అక్కడికి ఇంకా నాకు చెస్ట్లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినా కూడా నువ్వు బ్రతకవు, ఇంకేది ఏమైనా దేవుని మీద ఆధారపడటమే అని చెప్పినప్పుడు నేను అలాగే ఇంకా అప్పటికి మందులు వాడుతూనే ఉన్నా, అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఆ తర్వాత మాకు తెలిసిన మా అత్తగారు అనమాట, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, తన పేరు లక్ష్మి అనమాట. అయితే ఆవిడ చెప్పారు, అమ్మ నువ్వు అనారోగ్యంతో ఉన్నావు కదా, నీకు రోగం వచ్చింది కదా, నువ్వు యేసయ్యను నమ్ముకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు నేను నిజంగా నమ్మానండి. అప్పటికి నేను మరి విగ్రహారాధనలోనే ఉన్నాను. మరి కొలవని దేవుళ్ళు దేవతలు అంటూ లేరు. వాళ్ళకి నేను ప్రతిరోజు ఎంతగానో పూజలు చేసేదాన్ని అనమాట. ఇంకా శుక్రవారం వచ్చేసరికి ఉపవాసాలు ఉండి నైవేద్యాలు పెట్టి ఎంతగానో ఆరాధించేదాన్ని. కానీ నాకు ఏ దేవుడు ఏ దేవత కానీ నాకు అస్సలు స్వస్థపరచలేదండి. అక్కడికి గుళ్ళు గోపురాలని ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉన్నా, ఇంకా దేవుడు ఎక్కడున్నాడో నన్ను ముట్టి స్వస్థపరిస్తే బాగుండు అని చెప్పి, కానీ ఏ దేవుడు నన్ను బ్రతికించలేదు. కానీ యేసయ్య సువార్త విన్న తర్వాత నేను యేసయ్య దగ్గరికి వెళ్ళానండి. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి నా బాధను చెప్పుకున్నాను. అయ్యా నన్ను ముట్టి స్వస్థపరిస్తే, నన్ను బాగు చేస్తే నేను నమ్ముకుంటాను అని చెప్పినప్పుడు మరి 6 నెలల్లోగా ఇంకా దేవుడు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిండండి. హల్లెలూయా. మరి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత నేను ఒకే వాగ్దానం చేసుకున్నాను అనమాట, మందిరానికి వెళ్ళాలని చెప్పి. అప్పుడప్పుడు మందిరానికి వెళ్తూ ఇంకా బెగ్గింగ్ చేసుకుంటూ అలాగే బ్రతికేదాన్ని. తగ్గిపోయిన తర్వాత మరలా నేను హైదరాబాద్లో ఉండి ఇంకా అడుక్కోవటం మొదలుపెట్టానండి. మరి నన్ను పోషించే వాళ్ళు ఎవరు లేరు, మరి ఇంకా పోషణ భారం అయిపోతుంది. మరి ఎటు చూసినా కూడా ఎవరు నాకు ఏం పెట్టేవాళ్ళు కాదు. దానివల్ల అక్కడుండి నేను ఇంకా అడుక్కోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ కొంతమంది ఇంకా హిజ్రాలు ఉన్నారు. వాళ్ళు ఇంకా నా మీద గొడవ పెట్టుకున్నారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మాది ఆంధ్ర, మీరు తెలంగాణ వెళ్ళిపోవాలని చెప్పి పెద్ద గొడవ జరిగిందనమాట. ఆ గొడవ వలన మరలా అక్కడి నుంచి ఇంకా నేను జగ్గేపేట రావటం జరిగిందనమాట. మరి జగ్గేపేటలో ఇంకా వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరు నన్ను పట్టించుకోలేదు. మా నాన్నగారు నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను నరికి చంపేస్తా, నేను ఉంచనివ్వను అసలు అని చెప్పేసరికి నాకు భయం వేసేది, ఎక్కడ చంపేస్తారు అని చెప్పి. మరి మా అక్క వాళ్ళు జగ్గేపేటలో ఉన్నారు, వాళ్ళు కొంచెం 1-2 రోజులు 3 రోజులు షెల్టర్ ఇచ్చారనమాట. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారండి. మరి హైదరాబాద్లో మరి కొన్ని రోజులు ఉన్నాను. కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత అక్కడే ఇంకా బెగ్గింగ్ చేసుకుంటున్నాను. అక్కడే ఇంకా ఆ షాపుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాను. అలాగే పోషణ జరుగుతూ ఉంది. కానీ అప్పటికి నాకు గృహం లేదు, ఏం లేదు. మరి ఎవరి గృహానికి వెళ్ళినా కూడా నన్ను తిరస్కరిస్తున్నారండి. మరి నీకు గృహం లేదు, మరి మా ఇళ్లలో ఉంటే మాకు పరువు పోతుంది కదా, నువ్వు మా ఇళ్ళకి రావద్దని చెప్పి ఇంకా నా దగ్గర నుంచి ఇంక వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటున్నారులే కానీ మా వాళ్ళు వాళ్ళ గృహంలో ఉంచట్నివ్వట్లేదన్నమాట. మరి అలాంటప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఇంకా వీళ్ళు మమ్మల్ని అయితే ప్రేమించట్లే కానీ మా డబ్బులు ప్రేమిస్తూ ఉన్నారని చెప్పి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నాకు గృహం కావాలి అని చెప్పి నేను ప్రార్థన చేశానన్నమాట. అప్పటికి నేను దేవుణ్ణి కొంచెం నమ్ముతా ఉన్నానన్నమాట. కొంచెం విశ్వాసం నాలో ఉంది, పూర్తిగా ఇంకా నమ్మలేదు. అప్పటికి ఇంకా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, అయ్యా నాకు గృహం కావాలి, ఎవరు గృహానికి వెళ్ళినా కూడా నన్ను అందరూ ఇంకా హేళన చేస్తున్నారు,
ఇంకా రానివ్వట్లేదు కదా అని చెప్పి ఎంతగానో బాధపడేదాన్ని. అలాగే నేను ప్రతిరోజు బెగ్గింగ్ చేసుకుంటూ ట్రైన్లు అమ్మటే అడుక్కుంటూ ఇంకా అలాగే పెళ్ళిళ్ళకి వాటికి ఇటుకి వెళ్తూ ఇంకా కొంత డబ్బు పోగు చేశాను అనమాట. ఆ పోగు చేసిన డబ్బు మా అక్క వాళ్ళు జగ్గేపేటలో ఉన్నప్పుడు చెప్పాను, అక్క నాకు గృహం ఎక్కడైనా ఉంటే కట్టిన గృహం ఉంటే చెప్పండి నేను తీసుకుంటా అని చెప్పి అలాగే ప్రార్థన చేశారు. మరి ఏది ఏమైనా మనం ఎంత ఏం చేసినా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా గృహం కట్టలేమండి. ఇంకా ఏది ఏమైనా దేవుని కృప ఉండాలి. అదే దేవునికి ప్రార్థన చేశాను. ఇంకా అప్పటికి మంచి గృహం ఇచ్చాడనమాట. మరి అప్పటికే డబుల్ బెడ్రూము హౌస్ కొనుక్కోవటానికి ఇంకా దేవుడు కృప చూపాడనమాట. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా మా తల్లిదండ్రులు పిలిపించానండి. అప్పుడు వచ్చారనమాట. అప్పుడు వచ్చినప్పుడు నేను ఇంకా దేవుడు నాకు గృహం ఇచ్చాడు, ఇంకా దేవుని నమ్ముకున్నాను, ఇక నుంచి నేను సావైనా కూడా బ్రతుకైనా కూడా దేవునిలో ఉంటానని చెప్పి నేను వాగ్దానం తీసుకున్నానమాట. మరి అలాగే నేను అక్కడ హైదరాబాద్ నుంచేసి ఇంకా జగ్గేపేట షిఫ్ట్ అవ్వటం జరిగింది. మరి జగ్గేపేట వచ్చేసేసరికి ఇంకా నాకు పోషణ లేదు, ఏం లేదండి. మరి ఇంకా ఎవరు నాకు ఏమి ఇవ్వట్లేదు. మరి తల్లిదండ్రులు చూస్తూ ఉంటే గెంటేశారు. ఇంకా మా అన్నదమ్ములు కూడా నాతో ఎవరు మాట్లాడలేదు. మరి అక్కడ కూడా నేను బెగ్గింగ్ చేసుకోవటము, ఇంకా షాపుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం, అలాగే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే పెళ్ళిళ్ళలో వెళ్ళి అడుక్కోవటము, అలాగే గృహం ఓపెనింగ్ అవుతూ ఉంటే గృహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళు ఏదో ఎంతో కొంత ఇస్తే ప్రేమతో అవి తీసుకొని అలా బ్రతుకుతూ ఉన్నానన్నమాట. మరి అప్పటికి నాకు పోషణ లేదు కాబట్టి ఇంకేం చేసింది, దేవుని నమ్ముకున్నానులే కానీ ఇంకా నాకు పోషణ లేదు కాబట్టి దేవునికి ప్రార్థన చేసుకునేదాన్ని. అయ్యా ఇది తెలిసి తెలవక చేస్తూ ఉన్నాను నేను, మరి నాకు పోషణ లేదు, మరి ఎలా బ్రతకాలయ్యా మరి అని చెప్పి దేవునికి ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ఇంకా అలా అడుక్కోవటానికి వెళ్ళేదాన్ని అనమాట. ఆ తర్వాత మరి ఆ ఏరియాలో చూస్తూ ఉంటే కొంతమంది హిజ్రాలు వచ్చేసి అక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళకి షెల్టర్ లేదు. మరి చాలామంది నేను చూశానండి నా లైఫ్లో చూస్తూ ఉంటే అనేక మంది హిజ్రాలు ఇంటి నుంచి గెంటి వేయబడతా ఉన్నారు. మరి కొంతమంది మందు తాగి చనిపోయేవాళ్ళు, కొంతమంది ట్రైన్ కింద పడి చనిపోయేవాళ్ళు, మరి కొంతమంది ఏమో కిరోసిన్ పోసుకొని అలా చనిపోయి. నా లైఫ్లో నేను అప్పటికి ఇంకా దాదాపు ఒక 10 సంవత్సరాలు కాబట్టి చూసి నాకు చాలా బాధ అనిపించేది. నిజమే కదా, ఇంకా ఎవరైతే ఇంకా నపుంసకులుగా ఉంటారో వాళ్ళని ఎవరు ఆదరించరు కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకి ఎవరు ఆశ్రయం ఇవ్వట్లేదు కాబట్టి చనిపోతున్నారు. అప్పటికి దేవుడు నాకు ఒక గృహాన్ని ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇలా ఎవరైతే తల్లిదండ్రుల నుంచి ఇంకా బాధించబడి ఎవరైతే గృహం నుంచి వెలివేయబడుతున్నారో వాళ్ళని నా గృహంలో పెట్టుకొని వాళ్ళకి ఆదరించాలని చెప్పి అప్పటికి నాకు గృహంలో ఇంకా మరి నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను ఎంతగానో తల్లిలాగా తండ్రిలాగా వాళ్ళని ఆదరించాను. ఈ ప్రేమ నాకు నేర్పింది యేసయ్య బైబిల్ చదవటం వల్లనే నాకు ఇవన్నీ తెలిసాయండి. మరి అనేకులను నా దగ్గర ఇంకా ఆదరిస్తున్నాను. అలాగే ఇంకా వాళ్ళు నాతో కూడా ఉంటున్నారనమాట. వాళ్ళకి అప్పుడప్పుడు దేవుని మాటలు చెప్తూనే ఉన్నా కానీ వాళ్ళు మారకోకుండా ఇంకా సమయం వచ్చినప్పుడు మేము మారుతాము, నువ్వు వెళ్ళు మందిరానికి అని నాకు చెప్తూ ఉండేవాళ్ళు. మరి అలాగే నేను ఇంకా ఆ జగ్గేపేటలో ఉంటూ ఒక మందిరానికి హోసన్న మందిరానికి వెళ్తా ఉన్నాను. మరి హోసన్న మందిరంలోకి వెళ్తా ఉన్నా. మరి మందిరానికి వెళ్ళేటప్పుడు నాకు చాలా సమస్యలు వచ్చేసినాయి. మరి అక్కడ చూస్తూ ఉంటే కొంతమంది నన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు, అలాగే నన్ను చూసి ఇంకా నీ బట్టలు ఏంటమ్మా ఇవేంటి ఇలా మందిరానికి రాకూడదు అని చెప్పినా కూడా మరి నాకు అప్పుడు ఫస్ట్ ఎలా వెళ్ళాలో ఎలా ఉండాలో మరి దేవునిలో తెలియదు కాబట్టి కొన్ని రోజులు అక్కడ కూడా నేను ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశాను. కానీ దైవ సేవకులు అదే అన్నారు, అక్క మీరు ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోమాకండి, మీరు మందిరానికి రండి అని చెప్పి దైవ సేవకులు ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఆదరించేవాళ్ళు అనమాట. జనాల మాటలు మీరు పట్టించుకోమాకండి అమ్మా అని చెప్పి మరి నేను అలాగే జగ్గేపేటలో ఉంటూ అనేక మంది ఇంకా నాతోటి నపుంసకులకు షెల్టర్ ఇస్తూ ఉన్నానండి. మరి అక్కడ చూస్తూ ఉంటే ఇంకా ఆ ఊరికి నన్ను ఒక లీడర్గా ఎన్నుకున్నారనమాట. ఒక లీడర్గా ఎన్నుకున్నప్పుడు నేను ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను వాళ్ళకి. మరి లీడర్ అంటే ఇంకా అలా ఎవరు అవరనమాట. ఉన్న దాదాపు ఇక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హిజ్రాలను పిలిపించేసి ఫంక్షన్ చేసి ఇంకా ఒక లీడర్గా ఎన్నుకున్నారు నన్ను. ఆ తర్వాత నా దగ్గర చాలామంది ఇంకా ఎక్కువ మంది దాదాపు ఒక 60 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. హిజ్రాలు నేను షెల్టర్ ఇస్తూనే ఉన్నా, నా దగ్గర ఉన్నా. కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేసేదాన్ని అనమాట. కానీ నేను మందిరానికి వెళ్తున్నా, నేను లోకంలో పాపంలో లేనండి, అప్పటికి కొంచెం వేరైపోయాను. కానీ ఇంకా వీళ్ళ వలన ఎవరైతే నా దగ్గర ఉంటున్నారో ఈ నపుంసకులు వాళ్ళ వలన కొంచెం నాకు ప్రాబ్లం వచ్చేది అనమాట. మరి వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళని పోలీసులు పట్టుకునేవాళ్ళు,
వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసినప్పుడు ఇంకా నన్ను కన్సల్ట్ చేసేవాళ్ళు, అమ్మ మీరే కదా వీళ్ళకి పెద్ద, మరి మీరు రండి అని చెప్పినప్పుడు ఇంకా ఒకప్పుడు నేను కూడా ఇలాగ చేశాను కాబట్టి మరి దేవుని ప్రేమను బట్టి వాళ్ళని వెళ్ళి నేను చక్కగా ఇంకా విడిపించుకొని వచ్చేదాన్ని అనమాట. మళ్ళీ దేవుని మాటలు చెప్పి వాళ్ళకి, అమ్మ మీరు ఇలా బ్రతకండి, ఇలా ఉండండి అని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేకపోయారు. మరి వాళ్ళకి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో చాలా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే. ఇంటి దగ్గర నుంచి వాళ్ళని పిలిపించర్లే కానీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకునేవాళ్ళు, ఇంకా వీళ్ళు ఏదైనా పంపిస్తే తీసుకునే. అలాగ నా దగ్గర కొంత అమౌంట్ నేను ఇవ్వటం జరిగిందనమాట. మరి చాలామందికి ఇచ్చున్నాను నేను. మరి నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్న చాలామంది ఇంకా వాళ్ళకి కుటుంబాల్లో చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు పంపించేవాళ్ళు, ఆ తర్వాత అన్నదమ్ములు వివాహానికి పంపించేవాళ్ళు, ఆ తర్వాత కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళని డబ్బులు తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంట్లో చేర్చుకునేవారు కాదండి. అలాంటప్పుడు నేను చాలా డబ్బులు ఇచ్చానమాట, కొన్ని లక్షల్లో అమౌంట్ ఇచ్చానమాట. మరి ఆ అమౌంట్ మంచిగా ఉండి నా దగ్గర తీసుకున్నారు. మరి నేను మందిరానికి వెళ్తా ఉన్నానని చెప్పి వాళ్ళకి తెలుసు. నేను మందిరానికి వెళ్ళి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎంతగానో ఇంకా ఫైట్ చేసేదాన్ని, ఇంకెవరైనా వచ్చినా కూడా గొడవలకు ముందుండేదాన్ని అనమాట నేను. కానీ దేవుని నమ్ముకుని నేను ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈమె మనతో ఇంకా గొడవ ఆడలేదు కదా అని చెప్పి, ఇంకా ఈమె దేవుని నమ్ముకుంది కదా అని చెప్పి నాకు డబ్బులు ఎగ్గొట్టారండి. మరి ఎగ్గొట్టినప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఇంకా డబ్బులు ఇవ్వండి అమ్మ, నాకు అవసరం కదా, మీరు తీసుకున్నారు కదా అని చెప్తే ఇంకా నా మీద అక్కడికి వెళ్ళి వాళ్ళు అందరూ గుమ్ముగూడి నా దగ్గర ఉన్న దాదాపు ఒక 50-60 మంది వెళ్ళి పోలీస్ కేసు పెట్టేశారనమాట. ఆ పోలీస్ కేసు పెట్టేసినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళి పోలీసులకి అమౌంట్ కట్టేశారు, లంచం ఇచ్చేశారు వాళ్ళు. మరి నన్ను పిలిపించారు, ఏందమ్మా నువ్వు వీళ్ళను కొట్టి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావంట, నెలకి 15,000 20,000 ఇమ్మని చెప్తా ఉన్నావంట, ఏంటి నీ సంగతి అని చెప్పినప్పుడు, ఎక్కడండి ఏం ప్రూఫ్లు ఉన్నాయండి అని చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నా పక్షాన దేవుడు ఉన్నాడు, ఏదేమైనా నేను తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే నేను భయపడను అని చెప్పి ధైర్యంతో వెళ్ళానండి. ధైర్యంతో వెళ్ళినప్పుడు నా మీద ఫస్ట్ ఒక కేసు పెట్టేశారనమాట. స్టేషన్కి పిలిపించి నన్ను చివాట్లు పెట్టి అందరి మధ్యన నన్ను ఎంతగానో బాధ పెట్టారు. అయినా నేను భయపడలేదు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతూ ఉంటే మా డబ్బులు ఇస్తారా లేదా అంటే ఇంకా ఇస్తాము అంటున్నారు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకా 3 కేసులు పెట్టేశారు నా మీద. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేశారు. మరి పోలీసులు మా ఇంటికి వచ్చేసి అమ్మ నీ మీద కేసు పెట్టేశారని వారెంట్ తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఏందండి నా మీద కేసు ఎవరు పెట్టారు ఏంటని చెప్పినప్పుడు, నీ దగ్గర ఉన్న వాళ్ళే పెట్టారు అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. మరి ఇన్ని రోజులు దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఎంతగానో ఆదరించాను, వాళ్ళకున్న అవసరాలు తీర్చాను, మరి వాళ్ళకున్న సమస్యలను తీర్చాను, వాళ్ళకి అన్ని విధాలుగా నేను ఎంతగానో చూశాను. కానీ నా మీదే ఇంకా వాళ్ళు పగబట్టి ఇంకా డబ్బులు ఇవ్వకోకుండా కేసులు పెట్టేశారనమాట. కేసులు పెట్టేసినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డానండి. మరి కేసు పెట్టేశారు. మరి ఆ కేసు అలాగే ఉందన్నమాట. మరి అప్పటికి నేను ఇంకా దేవునిలో ఎదుగుతూనే ఉన్నానన్నమాట. మరి మా సహోదరి, తన పేరు సింధు, తను వచ్చి మా దగ్గర సువార్త చెప్తా ఉంది. తను నపుంసకురాలు, సేవ చేస్తూ ఉందన్నమాట, వైజాగ్లో ఉంటుంది. మరి అమ్మ మీరు రక్షణ తీసుకోండి, మీరు మరి ఇంకా రాకడ అతి సమీపంలో ఉంది, మీరు రక్షణ తీసుకుంటే పరలోక రాజ్యం చేరుతారు అని చెప్పి అప్పటికి నాకు లేఖనాలు చూపెట్టారనమాట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే పరలోక రాజ్యంలో నపుంసకులకి స్థానం ఉంది అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. మరి ఈ లోకంలో ఇంకా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఇంకా చుట్టాలు, బంధువులు కానీ అందరూ మనల్ని ఇంకా ఎంతగానో బాధ పెట్టి ఇంకా ఎవరు మనల్ని ఇంకా ప్రేమించరు కదా, అలాంటి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మరి నేను ఇంకా ఆవిడ మాటలు విని ఇంకా దేవుని యందు నమ్మకం ఉంచి ఇంకా ఇక నుంచి నా జీవితము నీకు సమర్పించుకుంటానని చెప్పి నేను 2014వ సంవత్సరం 7వ తారీఖు 7వ నెల 2014వ సంవత్సరం నేను దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించానమాట. హల్లెలూయా. ఆ తర్వాత కేసులు నడుస్తూనే ఉన్నాయండి, కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా నన్ను కోర్టుకు రమ్మని చెప్పారనమాట. కోర్టుకు రమ్మని చెప్పినప్పుడు నేను ఎంతగానో అసలు ప్రతి క్షణము బాధపడుతూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నాను. కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి నేను ఒకటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, అయ్యా నేను పుట్టినప్పటి నుంచి నాకు శ్రమలు, బాధలు వస్తూనే ఉన్నాయి కదా, అసలు ఎందుకు ఈ బాధలు, నేను చనిపోతే బాగుండు కదా అని చెప్పి చాలాసార్లు, అప్పటికి నేను ఇంక 3 సార్లు ఇంకా చనిపోవాలనుకున్నా. కానీ దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు, దేవుడు రక్షిస్తూనే వస్తూ ఉన్నాడు అనమాట.
అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా నువ్వే తప్పించాలి, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను. మరి 3 సంవత్సరాలు నన్ను కోర్టు ఎప్పుడు నేను నా లైఫ్లో ఎప్పుడు కోర్టు మెట్లు ఎక్కలేదండి నేను. మరి అలాంటిది ఇంకా నన్ను కోర్టుకి ఇచ్చారు. ఇంకా కోర్టుకి ఇచ్చిన తర్వాత ఆ కేసు తీసుకోమని చెప్తే తీసుకోము మేము అని చెప్పి నా దగ్గర ఒక 5 లక్షలు డిమాండ్ చేశారనమాట. డిమాండ్ చేసినప్పుడు నేను ఇవ్వను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడే నన్ను కాపాడుకుంటాడని చెప్పానమాట. ఆ తర్వాత వాళ్ళందరూ మరుసటి రోజు ఇంకా వచ్చేసి అందరూ తాగేసి వచ్చేసి ఇంకా రౌడీలను తీసుకొని వచ్చి మరి చేతుల్లో చాకులు, బ్లేడ్లు, కర్రలు తీసుకొచ్చేసి నన్ను చంపేద్దామని వచ్చారనమాట. మా ఇంటికి వచ్చేసి ఇంకా అలాగే నిన్ను చంపేస్తాం ఏం చేస్తావు, మీ ఇష్టం అమ్మా, ఏదైనా చేయండి, మీ ఇష్టం ఏదైనా చేయండి అని చెప్పి నేను ఒకటే కన్నీళ్లు కార్చుకుంటూ మనసులో యేసుని తలుచుకుంటున్నాను. అవన్నీ ఇష్టమైతే బ్రతికించు, లేకుండా లేదు అని చెప్పి ఒకళ్ళు వచ్చేసి ఇంకా గొంతు పట్టుకొని బ్లేడ్ పెడతా ఉన్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని పక్కన నుంచున్నారు. నేను ఒకటే అనుకున్నా, అయ్యా ఈ గండం నుంచి తప్పించు, ఈ గండం నుంచి తప్పిస్తే నేను బ్రతికి నీ సేవ చేస్తాను అని చెప్పి మరి దేవుని ఎంతగానో ఇంకా నా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగా వాళ్ళు నన్ను ఎంతగానో ఇంకా చంపుదామని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కత్తి పెడుతున్నారు, అలాగే చాకు పెడుతున్నారు, ఇంకా బ్లేడ్లు పెడతా ఉన్నారులే. కానీ ఎందుకో మరి ఇంకా పీక మీద పెట్టినా కూడా ఇంకా వాళ్ళు అసలు కోయటం లేదు, ఏం చేయట్లేదు. నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా నువ్వు ఉన్నావు అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు నా మీద గొడవాడి మరలా వెళ్ళిపోయి ఇంకా నువ్వు నాకు 5 లక్షలు ఇస్తే నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం మేము అని చెప్పినప్పుడు నాకు ఒకటే ధైర్యం. నేను ఎందుకంటే ఇంకా దేవుని నమ్ముకున్నాను, ఏది ఏమైనా మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, ఆయనే మనకి అన్నీ చెప్పి ఎంతగానో నేను ప్రార్థన చేసేదాన్ని అనమాట. ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఒక్కదాన్ని ఒంటరిగా ఉండేదాన్ని. మరి నా బాధని ఎవరికి పంచుకోలేదండి, ఎప్పుడు నాకు ఎవరు ఓదార్పునివ్వలే. నాకు దేవుని నమ్ముకున్నా కాబట్టి ఈరోజు నేను బ్రతికున్నాను. మరి లేకుంటే ఎప్పుడు చనిపోయి నేను మట్టికి మందైపోయేదాన్ని అనమాట. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానమాట. అప్పటికి వాళ్ళు మరుసటి రోజు వచ్చి రౌడీలు పంపించారనమాట. రౌడీలు పంపించేసి ఇంటి చుట్టూ ఇంకా వాళ్ళు వెతుక్కుంటూ చంపేద్దామని చెప్పి ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉన్నారు. నేను ప్రతిదినం లేచి ఇంకా 3 గంటలకు లేచి ప్రార్థన చేసేదాన్ని అనమాట. అయ్యా ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి, మరి వీళ్ళ చేతుల్లో పడుకోకుండా నువ్వు కాపాడు, శత్రువుల చేతిలో నుంచి నన్ను తప్పించు అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని అనమాట. మా దైవ సేవకులతో కూడా చెప్పి ప్రార్థన అన్నయ్య నాకు సమస్య వచ్చింది, మీరు కూడా ప్రార్థనలో పెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో నన్ను ఓదార్చారనమాట. అమ్మ ఏం కాదమ్మా, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. మరి అప్పటికి ఇంకా నేను ఎంతగానో నన్ను ప్రెజర్ పెడతా ఉన్నారు. ఎక్కడ కనబడినా కూడా చంపేస్తామని చెప్పినప్పుడు నేను కొంచెం భయపడిపోయి ఇక్కడ నుంచి కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళిపోతే అక్కడ ఉంటే బాగుండు అని చెప్పి మరలా అక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట. హైదరాబాద్లో వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాను. మరి అక్కడ ఉండలేకపోతున్నా నేను. మరి దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు అక్కడే వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండమాకు అని చెప్పినప్పుడు నేను ఒకటే నాకు ధైర్యం. అప్పటికి ఇంక ఎవరు లేరండి, నాకు తోడు లేరు, ఎవరు లేరు. మరి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క నపుంసకులు వెళ్ళిపోయి ఇంక నన్ను మోసం చేసేసారు. మరి అప్పటికి నేను మరలా ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఒక వారం రోజులు ఉండేసి మరలా వచ్చేసాను అనమాట. జగ్గేపేట వచ్చేసి ఇంకా అప్పటి నుంచి అయ్యా నన్ను ఈ కేసు నుంచి మీరు తప్పిస్తే నేను నీ సేవ చేస్తాను అని చెప్పి నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. మరి తీర్మానం చేసుకున్న ప్రకారంగా ఇంకా ఈ కేసు నుంచి నన్ను విడుదల కలగజేస్తే ఇంకా నీకు సేవ చేస్తాను, నీ సేవలో ఉండిపోతాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత 3 సంవత్సరాలు గడిచిపోయినాయండి. ఇంకా 3 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఇంకా వాళ్ళు కేసు మాత్రం లాస్ట్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు సాక్ష్యాలను పిలిపించారు. మరి వాళ్ళు డబ్బులు పెట్టి సాక్ష్యాధారాలను కూడా పిలిపించినప్పుడు ఇంకా కోర్టులో మొత్తం ఇదవుతున్నప్పుడు నన్ను ప్రవేశపెట్టారనమాట. కేసులో ప్రవేశపెట్టినప్పుడు ఇంకా వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే మరి ఈవిడ వాళ్ళని డిమాండ్ చేసి డబ్బులు అడిగిందంట, కొట్టిందంట అని చెప్పినప్పుడు అసలు ఈవిడ ఎవరో మాకు తెలవదండి అని చెప్పేసరికి ఇంకా నాకు చాలా సంతోషం వేసిందండి. ఏది ఏమైనా ఇంకా నిజంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళు దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినా కూడా అవి ఇంకా అక్కడ అంగీకరించబడలేదు.
ఆ తర్వాత లాయర్ గారు కూడా ఎంక్వైరీ చేశారనమాట. లాయర్ గారు అక్కడ మెజిస్ట్రేట్ కూడా ఎంక్వైరీ చేశారు. అసలు వీళ్ళ మీద ఎందుకమ్మా కేసు పెట్టారు, వీళ్ళకి ఏమైపోయింది, వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మొత్తం ఎంక్వైరీ చేశారనమాట. ఎంక్వైరీ చేసినప్పుడు నా గురించి ఆమె చెప్తా ఉంది, ఈవిడ మంచి ఆవిడ కదా, మరి వీళ్ళందరూ ఎందుకు ఈవిడ మీద ఇదవుతున్నారని చెప్పి ఆ తర్వాత వాళ్ళు మొత్తం తెలుసుకొని ఆ కేసు కొట్టివేయటం. 3 సంవత్సరాలు ఇంకా నేను కోర్టు మెట్లెక్కి ఎన్నో బాధలు శ్రమలు పడ్డానండి. మరి మా వాళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల అదే అడుగుతా ఉన్నారు నన్ను, ఎందుకు నువ్వు కోర్టుకు వస్తా ఉన్నావు, నీకేమైంది అని చెప్పి. ఇంకా వాళ్ళకి తెలియదు కదా. ప్రతి క్షణం నేను ఎంతగానో ఏడుస్తూ, ప్రతి క్షణం ఎంతగానో బాధను అనుభవిస్తూ ఆ 3 సంవత్సరాలు కుమిలిపోయానండి. సరిగా అన్నం నీళ్లు తినక అసలు నేను చాలా బాధపడిపోయాను. ఆ తర్వాత కోర్టు కేసు తీర్మానం అయిపోయిందనమాట. అదే మెజిస్ట్రేట్ ఏమని చెప్పారంటే, మీ కేసు కొట్టేశామమ్మా, ఇంకా మీ మీద ఏ ఇది లేదు అని చెప్పి, ఇక నుంచి వెళ్ళి మీరు మంచిగా బ్రతకమని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డానండి. మరి నా పక్షాన దేవుడు ఉండి ఇంకా కార్యం చేశాడనమాట. ఆ కేసు నుంచి విడుదల కలగజేశాడనమాట. హల్లెలూయా. ఇంకా ఆ తర్వాత దేవునికి ఇచ్చిన తీర్మానం నేను కంపల్సరీ ఇంకా చేయాలని చెప్పి ఇంకా ప్రతి దినము ఇంకా ఒక 3-4 గంటల ప్రార్థన చేసేదాన్ని అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మరి దేవుడు మాట్లాడితే కంపల్సరీ నా దేవుని సేవ చేయాలని చెప్పి నేను ఎంతగానో ఇంకా ప్రార్థన చేసే, పొద్దున్నే తెల్లవారుజామున లేసి ఇంకా 3 గంటలకు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని అనమాట. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఒకానొక రోజు దేవుడు ఇంకా అలాగే కొన్ని నెలలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకానొక రోజు నేను ఉపవాసం ఉండి ఆదివారం మందిరంలో ఇంకా ఆత్మతో నింపబడి చేసినప్పుడు, అయ్యా నువ్వు దర్శనంతో మాట్లాడితే నీ సేవకు నేను పిలిపించుకుంటే కంపల్సరీ నేను సేవ చేస్తాను అని చెప్పి ఇంకా తీర్మానం ప్రకారంగా దేవుడిని అడిగానమాట. అడిగినప్పుడు దేవుడు ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండి ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ముఖాముఖిగా దర్శనం ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇక నుంచి నా సేవ చేయాలి నువ్వు, అమ్మ నేను ఎన్నుకొన్నాను అని చెప్పినప్పుడు ఇంకా నన్ను ఇంకా పాలతో అభిషేకం, ఒక ఇత్తడి చెంబు తీసుకొని పాలతో అభిషేకము. నేను ఒకటే అనుకున్నా, మరి ఈ దర్శనం అయ్యా నాకు నిరూపించబడాలంటే 2 సార్లు రావాలి, నేను మర్చిపోతాను, ఒకసారి కాదు 2 సార్లు రావాలి అని చెప్పినప్పుడు ఇంకా అలాగే దేవుడు 2 సార్లు దర్శనం ఇచ్చాడండి. ఇంకా దేవుడు మాట్లాడినప్పుడు ఆ తర్వాత నేను మరి దేవుని సేవకు సమర్పించుకున్నానమాట. మరి దేవుని సేవకు సమర్పించుకొని ఆ తర్వాత ఒక బైబిల్ కాలేజీలో, ఆల్ నేషన్ బైబిల్ కాలేజీలో ఇంకా థియాలజీ చేశాను. థియాలజీ చేసి పట్టా పుచ్చుకున్న ఆ తర్వాత వచ్చేసి ఇంకా చిన్నగా ఇంకా మా గృహంలోనే మందిరం ఇంకా నడుపుతూ ఉన్నానమాట. ఆ గృహంలో కొంతమంది వచ్చేవాళ్ళు, మరి అలాగా చిన్నగా ఇంకా ఒక 7-8 మంది వచ్చేవాళ్ళు అనమాట. మరి అదే నేను ప్రార్థన చేసేదాన్ని, అయ్యా నాకు మందిరం కావాలి కదా, మందిరం కావాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా అండి, నేనైతే ప్రార్థన దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి చాలామంది గృహంలో వస్తున్నారులే కానీ ఇది మందిరం కాదు కదా అని చెప్తా ఉన్నారు. మరి కంపల్సరీ అయ్యా నాకు నువ్వు మందిరం దయచేయాలి, మందిరం ఇస్తే ఇంకా నేను అందులో ఆరాధన జరిగిస్తామని చెప్పి ఆ చిన్న సంఘంతోనే ఎంతగానో ప్రార్థన చేశామండి. మరి 21 రోజులు ఫస్ట్ టైం అనమాట. 21 రోజులు ఉపవాస ప్రార్థనలో మేము ఉన్నప్పుడు ఇంకా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉపవాసం ఉండి. అయితే ఒకటే అనుకున్నా నేను, ఇంకా దేవా 21 రోజుల్లోగా ఇంకా నువ్వు ఒక గొప్ప అద్భుతం చేయాలి అని చెప్పినప్పుడు ఇంకా దేవుడు నాకు ఒక 3 లక్షలు మరి ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి విడుదల కలగజేశారండి. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు చూస్తూ ఉంటే ఇంకా ఎగ్గొట్టేయాలని చెప్పి చూశారు. కానీ దేవుడు ఆ డబ్బుల నుంచి ఇంకా 21 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపులోనే దేవుడు విడుదల కలగజేశారు అనమాట. హల్లెలూయా. మరి ఆ తర్వాత ఇంక ఈ 3 లక్షలు విడుదల కలిగినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా 3 లక్షలు అయితే సరిపోవు కదా అని చెప్పి మరి నాకున్న బంగారాన్ని ఇంకా తాకట్టు పెట్టేశాను. నేను తాకట్టు పెట్టేసి దేవుని కంటే గొప్ప ఏమి కాదు అని చెప్పి ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేసి దాదాపు ఒక 6.5 లక్షలు పెట్టి ఇంకా మందిరం కట్టడం జరిగిందండి. మరి ఆ మందిరము దగ్గరుండి దైవ సేవకులు పిలిపించి ఇంకా మంచి మందిరము దేవుడు ఇచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం. అలాగే ఆ తర్వాత ఇంకా దేవుడు మందిరం ఇచ్చాడు, ఆ తర్వాత చిన్న సంఘం కూడా ఇచ్చాడండి. ఇంకా మరి నేను ఒకటే అనుకున్నా, అయ్యా ఇదే కాదు కదా, ఇంకా నన్ను వాడుకోవాలి, ఎందుకంటే ఇంకా నీ నామం నా ద్వారా ఘనపరచబడాలని చెప్పి నాకెంతగానో ఏంటంటే నేను ఒకటేనండి నా ఆశ ఏంటంటే, నేను నపుంసకురాలుగా ఇలా సేవ చేసినా కూడా నిన్ను ఘనపరచాలి, అనేకమైన ఆత్మల్ని రక్షించాలని చెప్పి వచ్చాను నేను. మరి ఒకప్పుడు లోకంలో చూస్తూ ఉంటే నేను ఎంతో డబ్బు చూశానండి, ఎంతో వెండి బంగారాలు చూశాను, అన్నీ చూశాను.
కానీ నాకు ఒకటే ఆశ అనమాట, నేను చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు కాబట్టి ఇంకా దేవుని కోసం ప్రతిసారి నేను నిలబడి ఇంక సేవ చేయాలని చెప్పి ఇంకా దేవుని కోసం అన్నీ విడిచిపెట్టారనమాట. మరి ఆ తర్వాత మా తల్లిగారు కూడా రక్షించబడ్డారు. మా తల్లిగారు కూడా అనారోగ్యం ఉన్నప్పుడు ఇంకా దేవుని సువార్త చెప్పినప్పుడు ఆమె కూడా రక్షించబడ్డారు. అలాగే కొంతమంది ఇంకా మా మందిరానికి దాదాపు ఒక 10 కుటుంబాలు వస్తూ ఉన్నారనమాట. మరి మా తల్లిగారు కూడా ఇంకా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకా మా కుటుంబం విగ్రహారాధి కుటుంబం అండి. ఇంకా మా తల్లిగారికి అసలు ఒంట్లో బాగాలేదు, ఇంకా మొత్తం మైండ్లో మొత్తం బ్లడ్ గడ్డకట్టుకుపోయింది. అప్పటికి నేను వెళ్ళి సువార్త చెప్పి మా అమ్మగారిని, అమ్మ దేవుడిని నమ్ముకోండి, దేవుడు గొప్పవాడు, దేవుడు కాపాడుతాడు అని చెప్పి తల్లిగారికి సువార్త చెప్పినప్పుడు తను కూడా సువార్త నమ్మిందండి. సువార్త నమ్మిన తర్వాత తనకి ఇంకా ఏదైతే ఇంకా తన మైండ్లో గడ్డలు ఉన్నాయో మొత్తం దేవుడు క్యూర్ చేశాడనమాట. ఆ తర్వాత తను కూడా రక్షణ తీసుకుంది. మరి ఇప్పుడు మందిరానికి వస్తూ ఉంది. తనకు కూడా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చాడు. మరి ఒకప్పుడైతే మా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి గెంటేశారు, మరి ఇంట్లో రావద్దని చెప్పారు. దేవుని మహాకృపను బట్టి వాళ్ళే నన్ను చేర్చుకున్నారండి. ఏది ఏమైనా దేవుని మహాకృప. దేవుడు అనేక ప్రాంతాల్లో నన్ను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడనమాట. మరి దయ్యపు శక్తులతో పీడించబడిన వాళ్ళకి విడుదల, అలాగే కొందరైతే ఇంకా చనిపోయే స్థితి నుంచి ఇంకా దేవుని కృపను బట్టండి, నా గొప్పతనం ఏం కాదు, మరి చనిపోయే స్టేజ్లోంచి కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో గొప్ప విడుదల అనమాట. ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నారు, సజీవంగా బ్రతికి ఉన్నారనమాట. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా వాళ్ళు ఫోన్ల ద్వారా ఇంకా ఎవరైతే ఇంకా బంధకాల్లో పడి ఉన్నారో చేతబడి శక్తులతో అనేకమైన శక్తులతో ప్రార్థన చేస్తూ ఉంటున్న వెనువెంటనే వాళ్ళకి విడుదలలు స్వస్థతలు కలుగుతున్నాయి. అలాగే గర్భఫలాలు కూడా మరి చాలామందికి ఇంకా నేను ఈ 3-4 సంవత్సరాల్లో అయితే ఇంకా ఒక 5-6 గర్భఫలాలు అనమాట. ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకి అనేక అద్భుతాలు అనమాట. వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పటం అనమాట. ఏది ఏమైనా దేవుడు అనేక ప్రాంతాల్లో ఇంకా వాడుకోవాలని, అలాగే అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని చెప్పి, ఇది నా బలము కాదు, ఇది నా శక్తి కాదు, కేవలం దేవుని కృపేనండి ఇది. మరి నా గురించి మా సంఘం గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ఇలాంటి కార్యాలు చేయటం వల్ల నేను ఎంతగానో దేవునిలో బలపడతా ఉన్నాను. మరి అనేక చోట్ల ఇంకా దేవుడు వాడుకుంటున్నాడు. మరి అలాగే చాలామందికి నపుంసకులు నేను సువార్త అందిస్తూనే ఉన్నా. అందులో ఒక 6 మంది మాత్రము రక్షణ పొంది ఉన్నారు. మరి మా కోసం, మా సంఘం కోసము ఇంకా నేను అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడండి. అనేక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు అన్నమాట. మరి పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా ఎంతగానో వాడుకుంటున్నాడు. ఇంకా మరి అనేక ప్రాంతాల్లో నేను సువార్త అందించులాగా, అలాగే ఇంకా దేవుడు నశించిపోతున్న ఆత్మల్ని నా ద్వారా రక్షించులాగా, అలాగే మా కోసము, మా సంఘం కోసము ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలండి. మరి మా లాంటోళ్ళు మరి లోకంలో చాలామంది ఉన్నారండి. మేము కూడా దేవుని చేతే సృష్టించబడ్డాం కాబట్టి మా లాంటోళ్ళని ఎవరు ఎగతాళి చేయొద్దు, ఎవరు చూసి నవ్వద్దండి. వాళ్ళు కూడా మనుషులుగా మీరు గౌరవిస్తే చాలండి, మాకేదో ఇచ్చే అక్కర్లేదు, వాళ్ళని గౌరవించండి. ఈ సమయం ఇచ్చిన జోసి అన్నకు ప్రత్యేకమైన వందనాలండి. మా కోసం, మా పరిచర్య కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.